భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి. కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనుల లాంటివి. తుంగభద్ర నది ఉద్భవం వెనుక ఒక ప్రత్యేక కథ ఉంది. తుంగవరాహ అవతారంలోని విష్ణువు నోటి నుండి భద్రశివుడి 3వ కంటి నుండి ప్రవహించాయని పురాణాలు చెబుతాయి. కన్యాకుమారి దేవి తన కఠోర తపస్సుతో శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకున్నప్పటికీ వివాహ ముహూర్తం దాటిపోవడంతో ఆమె కన్యగానే ఉండి ఆమె ఆహారం, అన్నం సముద్ర తీరంలో చిన్న రాళ్లుగా మారిందని కథలు చెబుతాయి. చ్యవన మహర్షి తన తపస్సులో లీనమై ఉండగా పుట్టలు పెరిగి అతని శరీరాన్ని కప్పేశాయి. తర్వాత పాము కరిచి అతను అంధుడై వృద్ధాప్యం పొందాడని కొన్ని పురాణాలు వివరిస్తాయి. కల్పవృక్షం కేవలం కోరికలు తీర్చేది మాత్రమే కాదని అది సృష్టికర్త బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా స్వర్గంలో ఉద్భవించిందని దాని ప్రతి ఆకుపై విశ్వంలోని ప్రతి జీవి యొక్క భవిష్యత్తు లిఖించబడి ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతాయి. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు తమిళ భాషను నేర్పించింది శివుడే స్వయంగా అని. ఆయనే మొదటి తమిళ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడని తమిళ పురాణాలు చెబుతాయి. నలుడిని జూదంలో ఓడించిన తర్వాత ఋతుపర్ణుడు అక్షవిద్యలో పాచికలు మాత్రమే కాకుండా అశ్వవిద్యలో గుర్రపు స్వారీ కూడా అపారమైన నైపుణ్యం కలిగి ఉండేవాడని ఇది నలుడికి జీవితాన్ని తిరిగి నేర్పిందని మహాభారతం వివరిస్తుంది. సృష్టిస్థితిలయ కారకాలైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు కేవలం దేవతలు మాత్రమే కాదని వారు సత్వరజోతమో గుణాలకు ప్రతీకలని. ఈ గుణాలే విశ్వ కార్యకలాపాలను నియంత్రిస్తాయని ఉపనిషత్తులు వివరిస్తాయి. గోదావరి నది త్రేతాయుగంలో శ్రీరాముడు పంచవటిలో నివసించినప్పుడు సీతాదేవి అభ్యర్థన మేరకు స్వయంగా భూమిపైకి ప్రవహించిందని, అందుకే దీనికి దక్షిణ గంగానే పేరు వచ్చిందని స్థానిక కథలు చెబుతాయి. రాహుకేతువులు కేవలం అసుర గ్రహాలు మాత్రమే కాదని వారు పూర్వజన్మలో విష్ణువుకు చేసిన సేవలకు మెచ్చిగ్రహ మండలానికి అధిపతులుగా మారారని వారి కదలికలే సృష్టిలోని కాలచక్ర గమనంను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య పురాణాలు వివరిస్తాయి. ఇంద్రుడి వజ్రాయుధం కేవలం దధీచి మహర్షి ఎముకలతో తయారైనది మాత్రమే కాదని విశ్వకర్మ దానిని తయారు చేసేటప్పుడు అందులో సూర్యుడి తేజస్సును వాయువు, శక్తిని అగ్ని వేడిని నిక్షిప్తం చేశాడని కొన్ని అరుదైన గ్రంథాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.